హాయ్, చాలా చాలా ఎక్సైటెడ్ అండ్ నర్వస్ గా ఉన్నాం మేము బికాస్ వీఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ అవర్ చీఫ్ గెస్ట్ టు కమ్. బట్ సో హ్యాపీ. ఇది మా డాడీ విజన్ అండి, అండ్ ఇట్ ఈస్ ఇస్ పెట్ ప్రాజెక్ట్ అండ్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ఇట్. నో, బట్ ఐ ఫీల్ హీస్ జస్ట్ ఫిజికలీ నాట్ దేర్, బట్ ఎవ్రీ ఇంచ్లో ఎవ్రీ ఈ ప్రాజెక్ట్ ఎవ్రీ రూమ్లో ఎవ్రీ అడుగులో ఆయన ఉన్నారని మాకు నమ్మకం. బట్ ఏంటంటే జస్ట్ ఓన్లీ హిస్ ఫిజికల్ ఫార్మ్ ఇస్ నాట్ దేర్. హీరా ఫర్టిలిటీ వాజ్ హిస్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ అంటే దిస్ కొత్త ఎక్స్టెన్షన్ వాజ్ హిస్. అండ్ మీరు చూస్తున్న ప్రతి ఆర్కిటెక్చర్, ఏ రూమ్ ఎక్కడ రావాలి, నా క్యాబిన్ ఎక్కడ రావాలి, పిల్లల కోసం కూడా ఒక క్యాబిన్ పెట్టారు. ఎవరైనా పెద్దవాళ్ళు ఈ ఊరు నుంచి వస్తే వాళ్ళకి రెస్ట్ తీసుకోవడానికి ఒక క్యాబిన్ లాగా పెట్టారు. అండ్ ఎవ్రీథింగ్ హీ హాజ్ ప్లాన్డ్ అండ్ ఎవ్రీథింగ్ హీ హాజ్ ఎగ్జిక్యూటెడ్. అంటే ప్రతిది చిన్నది కూడా ఆలోచించి హీ హాజ్ డన్ ఇట్. ఇట్స్ మిక్స్డ్ ఎమోషన్ ఇప్పుడు, బట్ వీ నో హిస్ బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్వేస్ విత్ అస్. అండ్ there is a surprise, but I don't want to reveal it. Ribbon cutting అయిన తర్వాత మీరే చూడండి. చేసావే లైన్లోకి వచ్చేసావే, చిమ్మ చీకటికున్న జిందగీలో నా ఫ్లడ్ లైట్ వేసావే. చిట్టి నా బుల్బుల్ చిట్టి, చిట్టి నా చుల్బుల్ చిట్టి. Whoever has come to the first day, she has become minister. Okay. She was MLA of second time Ali Garu has come. Papa Pelli Chesa. So now Faria has come. Faria Pilla. She is going to go to and there is one similarity between me and Faria. We both don't have backgrounds. We don't have like anything. She is also self-made. I am also self-made. ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నట్టు చాలా మంది విత్ ఇన్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఓన్లీ మనం ఎంతో మందిని చూస్తున్నాం. వై ఇట్ ఈస్ ఇంక్రీజింగ్, వాట్ ఈస్ ద కాజ్ అనేది వీ హ్యావ్ లైక్ all the main doctors here, they're all gynecologists. And Faria, have you seen in your family like youngsters also facing this problem of infertility? అందరికీ నమస్కారం. నేను ఫారియా అబ్దుల్లా. ఈ రోజు హీరా ఫర్టిలిటీ క్లినిక్ థర్డ్ బ్రాంచ్ ఓపెనింగ్ కి వచ్చాను అండ్ సూపర్ గ్రేట్ఫుల్ దట్ ఐ హావ్ బీన్ ఇన్వైటెడ్ ఓవర్ హియర్ టు ఇనాగ్రేట్ ద థర్డ్ బ్రాంచ్. ఎందుకంటే this is something that she mentioned, self-made ga chesaru and she has done it all by herself. So first of all, congratulations to Fazil Nisama and all the other doctors that she has in her branches. Congratulations to all of you. I hope
just like how you're providing happiness to families, I hope that your clinic also gets a lot of good wishes and a lot of success. Thank you. And మీరు ఇంకా 10-20 branches open చేయాలి. Inshallah. Thank you so much. Inshallah. Thank you. And I also heard about their packages, which are lovely, affordable packages, and a lot of trusted clients are visiting her for many years now. So please do come if you have any problems or anything that needs that is of concern. So please randi, and definitely me Tori Chowki lone undi. Central, quite central to everyone. Shamshabad lo kuda. One more branch in Shamshabad. Okay, lovely. So Hira Fertility Center, congratulations and all the best. Thank you so much. మత్తు వదలరా 2 రిలీజ్ అవుతుంది. చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. అండ్ కోరుకుంటున్నాం దట్ 100 crores చేస్తుంది సార్ చెప్పినట్టు. అండ్ ఎస్ అండి, చూడండి, వెళ్ళండి, ఫ్యామిలీతో చూసి నాకు ట్యాగ్ చేసి చెప్పండి ఎలా. And one more thing, we love to see your dance. మత్తువదలరా సినిమాలో మీ డాన్స్ ఉందా? సాంగ్ ఉంది, సాంగ్ లో డాన్స్ ఉంది. ఒక ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కి హబ్ గా మారింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మన దగ్గర అఫోర్డబుల్ ప్యాకేజెస్ ఉన్నాయి. అదే విధంగా ఎథికల్ ట్రీట్మెంట్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఫెసిలిటీస్ కానీ చాలా ఈజీగా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ టోలీచౌకీలో హీరా ఫర్టిలిటీకి నాకు తెలిసి చాలా మంది బయట కంట్రీస్లో నుంచి కూడా వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు. ఎందుకంటే డాక్టర్ ఫజల్ చాలా డెడికేటెడ్గా ఈ ట్రీట్మెంట్స్ అనేవి చేస్తారు. అదే విధంగా వాళ్ళ హస్బెండ్ డాక్టర్ సర్ఫరాజ్ కూడా చాలా సపోర్టివ్గా ఉండి ఇద్దరు కపుల్గా ఈ బ్రాండ్ని నడుపుతున్నారు. అందుకే ఇంత త్వరగా 3rd బ్రాంచ్ కూడా ఇనాగరేషన్ అనేది జరుగుతోంది. ఇక్కడ టోలీచౌకీలో చాలా ఇంటర్నేషనల్ పేషెంట్స్ కూడా వస్తున్నారు. వాళ్ళకి రిజల్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం చూసినట్టయితే ఎవరికైనా కుటుంబంలో ఒక్క పిల్లడన్నా ఉండాలని చాలా ఉంటుంది. అదే విధంగా ఇన్ఫర్టిలిటీ కూడా మన దేశవ్యాప్తంగా చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఒకప్పుడు మనం నంబర్స్ గా చూసుకున్నట్టయితే 2.2 ఫర్టిలిటీ రేట్ ఉండేది. ఇప్పుడు అది 1.6 కి కూడా పడిపోయే పరిస్థితి వచ్చింది. అలాంటప్పుడు మంచి ఎథికల్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ద్వారా వాళ్ళ పిల్లలు అనే ఒక మంచి కళని నెరవేర్చుకోగలుగుతున్నారు. అదే విధంగా ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కి సంబంధించి అందరికీ తెలుసు, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ తోనే ఫర్టిలిటీ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని. వాటన్నిటిని కూడా వాళ్ళు సక్రమంగా టైంకి కనుక్కుని ట్రీట్మెంట్ తీసుకున్నట్టు అయితే ఖచ్చితంగా అందరికీ సంతానం లేమి సమస్యల నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అదే విధంగా అలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి హీరా ఫర్టిలిటీ కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ హీరా ఫర్టిలిటీ సెంటర్ ఎక్స్టెన్షన్ అంటే ఇది 3వ సెంటర్ స్టార్ట్ చేశారు డాక్టర్ ఫజల్ అండ్ డాక్టర్ సర్ఫుద్దీన్. ఇది వాళ్ళ ఫాదర్ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్. అది తను వాళ్ళ ఫాదర్ యొక్క అభ్యుదయ భావాలను అన్నీ ముందుకు తీసుకువెళ్ళి ప్రతి పేషెంట్కి కూడా చక్కటి ప్యాకేజీలు అందించి, ఎందుకంటే ఈరోజు రేపు ఈ ఇన్ఫర్టిలిటీ అనే ప్రాబ్లం చాలా ఎక్కువైపోతుంది. అమ్మాయిలు కెరియర్ అని వెళ్తున్నారు, డిలే చేస్తున్నారు, పెళ్ళి డిలే అవుతున్నది, తర్వాత పిల్లలు కనడం కూడా డిలే అయిపోతున్నది. సో దానివల్ల కూడా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ప్లస్ ఎన్వైర్న్మెంట్ వల్ల ఎన్నో ప్రాబ్లమ్స్ దానివల్ల కూడా వస్తున్నది. సో ఇలాంటి సమస్యలన్నీ కూడా తీర్చేదానికి ఫర్టిలిటీ సెంటర్స్ వచ్చినాయి. నేను ఫజలు వాళ్ళ బృందానికి అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. సో దట్ దే విల్ ప్రోగ్రెస్ అండ్ గివ్ ది సేమ్ ఎథికల్ ప్రాక్టీస్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ వెరీ మచ్. I think everybody has given all the points about Hira Fertility. I know Dr. Fazil for quite some time. She's such a lovable girl. I'm sure all her patients love her like anything. That's why we see so much of crowd. I have seen her social media pictures where she's so loving with even the international patients. They all see so much of love in her. I wish her all the best for yet some more projects. నాకు డాక్టర్ ఫజల్ గారు ఆల్మోస్ట్ 10 years నుంచి తెలుసు. మేము ఆల్మోస్ట్ ఒకటే టైంలో బయటకు వచ్చి ప్రాక్టీస్ స్టార్ట్ చేసాము. బట్ ఈ 10 yearsలో డాక్టర్ ఫజల్ గారు నేషనల్గానే కాక ఇంటర్నేషనల్గా కూడా చాలా ఫేమస్ అయ్యారు.
తనకి చాలా కంట్రీస్ నుంచి పేషెంట్స్ వస్తున్నారు. అలాగే ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ చాలా పెరిగిపోతున్నారు. సో ఇంకో కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేస్తున్నందుకు ఫజల్ గారికి నేను కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను.